అందుకోసం మహాభారతం చదివితే చాలు, అతను మహాపండితుడు చెప్పాడు. అందుకోసమే ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ. అంటే ధర్మం గురించి నీకు ఏదైనా అనుమానం వచ్చింది, ఏం చేయాలి, చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. చంటి పిల్లల విషయాలు చెప్పారు. గోవు గురించి చెబితే ఏమన్నారంటే, చంటి పిల్లలు కొంతమంది ఏడుస్తుంటారు, బాగా ఎక్కువగా ఏడుస్తుంటారు. మహాభారతం చెప్పారంటే అటువంటి చంటి పిల్లల్ని గోపంచకంతో స్నానం చేయించమన్నారు. ఒక 3 రోజులు గోపంచకం అంటే ఆవు పంచకాన్ని తీసుకొని స్నానం చేయించిన తర్వాత మళ్ళీ మంచితో స్నానం చేయించమన్నారు. అలాగే 3 రోజులు చేస్తే వాళ్ళందరినీ కూడా బాలారిష్టాలన్నీ పోతాయని చెప్పారు. అలాగే ప్రాయశ్చిత్తాలు అవన్నీ చెప్పారు. అలాగే శరీరానికి భయంకరమైనటువంటి వ్యాధులు ఉంటే, చర్మ వ్యాధులు ఉంటే ప్రతిరోజు కూడా ఆవు తింటుంటే ఆ పేడను రాసుకుంటే కొంతకాలం ఆటోమేటిక్గా ఇవన్నీ పోతాయని చెప్పి గోవు యొక్క గొప్పతనం, దాని విశిష్టత, పంచగవ్య ప్రాసన అనే విశేషమైన కార్యక్రమం ఉంటుంది. యజ్ఞంలో ఖచ్చితంగా చేస్తుంటారు. యజ్ఞం చేసినా ఏది చేసినప్పటికీ కూడా పంచగవ్య ప్రాసనం చేయాలి. పంచగవ్య ప్రాసన అంటే, పంచగవ్యం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పంచకం అని 5 ఉంటాయన్నమాట. 5టిని కూడా పాత్రల్లో సేకరించి దాన్ని పూజించి, పూజా విధానం ఉన్నది ప్రత్యేకంగా వేదంలో. ప్రత్యేకమైన ఆవాహన ఉన్నాయి. 4 వేదములు ఆవాహన చేస్తారు. ఋగ్వేదమావాహయామి, యజుర్వేదమావాహయామి, సామవేదమావాహయామి, అథర్వవేదమావాహయామి అని ఆవాహన చేసి వాడిని పంచగవ్యాన్ని పూజించి అవన్నిటినీ కలిపి ఒక పాత్రలో కలుపుతారు. అవన్నీ కూడా కలిపి దాన్ని పుచ్చుకోవాలి. వాడు యజ్ఞం చేసేప్పుడు పుచ్చుకోవాలి. ఏమైనా తీసుకుంటే ఏమవుతుంది అంటే, మన పాపములన్నీ కూడా శరీరం లోపల ఎముకలు పట్టుకుంటే కొన్ని పాపాలు. అందుకోసమే మనందరం కూడా ఏం చేసి సంకల్పం చేస్తుంటారు, అటువంటి పాపములన్నీ పరిహరింపజేసి యజ్ఞానికి అర్హుడిగా చేసే శక్తి వరకు పంచగవ్యాలు ఉంటాయి. అందుకోసం ఈ జగత్తులో ఋతుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతని చెప్పి శాస్త్రం. ఈ 4 సాగరాల మధ్య గోవు సంరక్షించినంత కాలమే సనాతన ధర్మం నిలబడుతుంది. గోవుని పరిరక్షించకపోయినా, గోవు పట్ల అమానుషంగా ప్రవర్తించిన, గోవుని నిర్లక్ష్యం వహించినా సరే మానవ జీవితం వ్యర్థం అవుతుంది అన్నమాట. అసలు ఆవు పంచకం లేకుండా యజ్ఞం ఎలా చేస్తాం, అసలు ఆవు నెయ్యి లేకుండా హోమం ఎలా చేస్తాం, అసలు ఆవు శుద్ధి ఎలా అవుతుంది అసలు చూడండి. మనం శుద్ధి చేస్తుంటాం. ఇంటి కొత్త స్థలాన్ని కొనుక్కున్నాం, ఆ కొత్త స్థలాన్ని శంకుస్థాపన చేయాలి. శాస్త్రం ఏం చెప్పింది, ముందు ఆవులు కట్టమని చెప్పింది. ఆవులు కట్టవై 2-3 రోజులు ఆవులు కట్టు. అసలు ఇంకా ఏం చెప్పారండి, శుభ్రం నీళ్లు పెట్టి నవధాన్యాలు చల్లాలి దాని మీద. కొత్త స్థలం నవధాన్యాలు చల్లితే మొక్కలు వస్తాయన్నమాట. అప్పుడు శంకుస్థాపన ముహూర్తం పెట్టుకోవాలి. గోవుని కట్టమని చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే, శుద్ధ అవ్వడం కోసం ఏంటి, ఆవు పంచకం చల్లమన్నారు. చూడండి, మైలు వస్తుంది కదా, మైల్లో ఏం చేస్తారు, ఏదో ముట్టుకుంటుంటారు. వద్దు అన్నప్పటికీ ఏవో అవి ముట్టుకుంటుంటారు. సహజంగా అన్నీ తగిలేస్తుంటాయి కూడా, ఎంత కాదన్నా. మరి ఎలా పోతుందండి పాపం అంటే, ఆవు పంచకంతో పోతుంది అన్నమాట. ఆవు పంచకం చల్లితే పోతుంది అన్నమాట. అలాగే భయంకరమైన కడుపు నొప్పితో చాలామంది బాధపడుతుంటారు, విపరీతమైన స్టమక్ పెయిన్ అన్నమాట. దానికి కూడా ఆవు పంచకాన్ని పొద్దున్నే కూడా, మంచి ఆవు అది. అంతేగాని ప్లాస్టిక్లు అవి తిని పాపం చాలా బాధపడుతున్నాయి. ఈ రోడ్డు మీద అన్ని ప్లాస్టిక్ పడేయడం, ప్లాస్టిక్ తినడం, గర్భంలోకి వెళ్ళడం, ఎంత అవస్థ పడుతున్నాయి. చాలా ఆవాలు చూస్తుంటే చాలా పెద్ద ఆవు మాట ప్లాస్టిక్ తినేసి పాపం ఎంత బాధపడుతుందో పాపం అది. కాబట్టి అటువంటి ఆవు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే, ఆ గోపంచకం చేత ఏం చేస్తారు, చలితే శుద్ధి అయిపోతుంది, మైలిపోతుంది మాట. అంత గొప్పది గోవు. అందుకోసమే ఈ గోవుని పరిరక్షించేంత కాలము, అందుకోసం బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, భారతీయులు చాలా మేధావులు అన్నమాట, తెలిసి వాళ్ళందరికీ. అందుకోసం వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ మన వాళ్ళే. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవారు, మన లోటుపాటు చెప్పేవారు, మనం ఎలా విజయం సాధించాలి, భారతం మీద ఎలా విజయం సాధించాలి, అవన్నీ కొంతమంది ద్రోహులు అందరికీ కూడా మన భారతీయులు చెప్పారు అందరికీ. అందుకోసం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయేవారు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి, ఏంటంత మేధావులు అంటారు వీళ్ళందరికీ కూడా, భారతీయులు ఇంత మేధాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు అసమానులు అందరికీ కూడా, వీళ్ళతో తేడా ఏమిటంటే ఒకడొకటి పడదు. భారతీయులు అంటే ఇబ్బంది ఏమిటంటే ఒకడొకటి పడదు, దెబ్బలాకుంటారు. ఇప్పుడు అందరూ గొప్పవాళ్ళే, మహావీరులే. వీళ్ళ మధ్య సఖ్యత లేదు. అందువల్ల సఖ్యత ఉంటే ప్రపంచాన్ని జయిస్తారు వీళ్ళు. అందుకోసం వాళ్ళు ఆలోచిస్తే ఏమైందంటే, వీళ్ళు గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవు పాలతో వచ్చింది మాట. వీళ్ళు ఆవు పాలు తాగడం వల్ల వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యారు, మేధస్సు కలిగింది, మంచి బుద్ధిమంతులు అయ్యారు. కాబట్టి వీళ్ళందరూ కూడా గొప్పగా ఉన్నారు. కాబట్టి అసలు ఆవు పాలు తాకని చేసేద్దాం అనుకుంటారు వాళ్ళు. అందుకోసం ఏం చేశారంటే, వాళ్ళు గేదెతో టీలు తయారు చేసి ఉచితంగా ఏర్పాటు చేసేవాట, పౌడర్లు ఏర్పాటు చేసేవారు అనమాట. ఉచితంగా టీ
భారతీయులు ఇంకో ఇబ్బంది ఏమిటంటే ఎవడైనా ఏదో ఉచితంగా ఇస్తారంటే వాడు ఇంకా వెనక ముందు ఆలోచించాడు. ఇంక వాడు ఎంత కోటీశ్వరుడు సరే రాత్రి తెల్ల నిద్రలో నల్లి నిలబడతారు. అవసరమైతే వాడు చూస్తాడు, ముసుగు కూడా వేసుకుంటాడు. వాడు ఉచితంగా ఇస్తా అంటే ఇంకా వాడికి కందు మీద కనిపించింది వాడికి. అలాంటి ఇది టీ అలవాటు చేశారు మాట. టీ అలవాటు చేసి టీ పొడి రవాణా చేశారు. తర్వాత వీళ్ళు భారతీయులు టీ పెట్టుకుంటే ఆవు పాలతో పెడితే దాని టేస్ట్ రాదన్నమాట. ఏమిటా అంటే వాళ్ళు చెప్పారు గేదె పాలు అయితే బాగుంటాయని. ఇక మన వాళ్ళు ఇంకా అమాయకతో ఆవులు అమ్మేసి గేదె కొండ మొదలు పెట్టారు. అంటే గోవు యొక్క పరిరక్షణ ఎంత గొప్పదంటే సనాతన ధర్మం అంతా కూడా గోవు మీదే ఆధారపడి ఉన్నది. అందుకో చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణ అన్నాడు. బ్రాహ్మణులను పరిరక్షించమని చెప్పారు.